చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వార్ జోన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఉక్రెయిన్ పై అతిపెద్ద వైమానిక దాడి చేసింది. 11 క్షిపణులు 550 డ్రోన్లతో అటాక్ చేసింది రష్యా. 270 డ్రోన్లు 2 క్షిపణులను కూల్చివేశామని ఉక్రెయిన్ ప్రకటన చేస్తున్నప్పటికీ కూడా ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది ఈ దాడిలో అని సమాచారం వస్తుంది. దాడిలో 23 మందికి గాయాలయ్యాయి. పలు నివాస భవనాలు పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి ఉంది. కీవ్లో ఉన్న పోలాండ్ దౌత్య కార్యాలయం కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఉక్రెయిన్ అంతం చేసే వరకు పుతిన్ సేన ఇక నిద్రపోదు అన్నట్లుగా సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. రష్యా దెబ్బకు ఉక్రెయిన్ అల్లాడిపోతుంది, విలవెల్లాడిపోతుంది. మరొకసారి అతి భయంకరమైన దాడి చేసింది రష్యా. ఉక్రెయిన్ మీద రష్యా దాడికి సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారం మీకు అందిస్తున్నాం. 550 డ్రోన్లతో దాడి చేసింది. 11 షార్ప్ మిసైల్స్తో దాడి చేసింది. వాటిలో చాలా వరకు డ్రోన్లను క్షిపణులను ఉక్రెయిన్ అడ్డుకుంది అని చెప్తున్నప్పటికీ కూడా తీవ్ర నష్టం జరిగింది ఉక్రెయిన్కు ఈ దాడితో. మిగిలినటువంటి రష్యా ఆయుధాలు ఉక్రెయిన్కు భారీ నష్టం చేశాయనే సమాచారం వస్తోంది. రష్యా 3 ఏళ్ల క్రితం ఉక్రెయిన్పై దురాక్రమణ ప్రారంభించాక చేపట్టినటువంటి అతిపెద్ద దాడి ఇదిగా తెలుస్తోంది. షహీద్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణుల పేలుళ్ల మోతలతో కీవ్ మొత్తం ఒక్కసారిగా దద్దరిల్లిపోతుంది. అక్కడ సైరన్ల మోత మళ్లీ కనిపిస్తోంది. కీవ్లో 5 అంతస్తుల నివాస భవనం పాక్షికంగా దెబ్బతింది. 7 అంతస్తుల భవనంలో కూడా ఒక్కసారిగా క్షిపణుల దాడులతో, డ్రోన్ల దాడులతో చెల్లా చెదురుగా పడిపోతున్నటువంటి పరిస్థితి. ఒక గోదాము, ఒక గ్యారేజ్, ఒక ఆటో రిపేర్ కేంద్రం సైతం మంటల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి. కీవ్లో రైల్వే వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది అని అధికారులు అక్కడ స్పష్టం చేశారు. తెల్లారేసరికి కీవ్ రోడ్లన్నీ కూడా ధ్వంసమైపోయాయి. కాలిపోయినటువంటి వాహనాలు, భవనాల వ్యర్థాలతో నిండిపోయినటువంటి పరిస్థితి. ఈ దాడుల్లో ఇప్పటివరకు చాలా మంది గాయపడ్డట్టుగా సమాచారం వస్తోంది. మా ప్రజలు కఠినమైన నిద్రలేని రాత్రి గడిపారు అని జెలెన్స్కీ చెప్పారంటే ఈ దాడి ఎంత షార్ప్గా చేశారు, ఎంత తీవ్రంగా చేశారు, ఎంత భయం గొలిపే విధంగా చేశారన్నది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడి మెట్రో స్టేషన్లు బేస్మెంట్లు, భూగర్భ పార్కింగ్ గ్యారేజీల్లోకి పరుగులు తీశారు అని అక్కడి ఉక్రెయిన్ మంత్రి చెప్పారంటే ఉక్రెయిన్లో ముఖ్యంగా కీవ్లో అక్కడ దౌత్య కార్యాలయం పోలాండ్కి సంబంధించి పూర్తిగా ధ్వంసమైపోయింది. అక్కడ అనేక ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు కావచ్చు, పౌరులు వినియోగించే మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లు కావచ్చు, రైలు ప్రయాణాలు చేసే ట్రాక్లు కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. అలాగే పెద్ద పెద్ద భవంతులు పూర్తిగా తమ స్వరూపాన్ని కోల్పోయాయంటే అక్కడ ఎలాంటి ఒక భయంకరమైనటువంటి బీభత్స కాండ జరిగిందనేది కూడా మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. లేటెస్ట్గా రష్యా చేసినటువంటి దాడి అతిపెద్ద వైమానిక దాడిగా చెప్తా ఉన్నారు. 11 క్షిపణులతో 550 డ్రోన్లతో భీకరమైనటువంటి దాడి అక్కడ జరిగిన పరిస్థితి. లేటెస్ట్గా మనకి రష్యాకు సంబంధించి దాడికి సంబంధించినటువంటి సమాచారం. రసాయనిక వైమానిక దాడులు చేసింది. రసాయనిక ఆయుధాలతో రష్యా అతిపెద్ద దాడి చేసింది ఉక్రెయిన్ మీద అని సమాచారం వస్తోంది. ఈ రసాయనాలతో కూడినటువంటి ఆయుధాలు ఉక్రెయిన్ మీద పంజా విసిరి దాడి జరిపితే ఉక్రెయిన్కి సంబంధించిన సైనికులు చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఎందుకంటే ఆ రసాయనాలు తీవ్రమైనటువంటి దాడి చేశాయి. సైనికుల శరీరాల మీద ఆ రసాయన దాడి జరగడంతో పెద్ద ఎత్తున తీవ్రంగా గాయాల పాలైనట్టుగా సమాచారం వస్తుంది. చాలా హాని కలిగించే దాడిగా దీన్ని చూస్తూ ఉంది యుక్రెయిన్. అలాగే ఉక్రెయిన్ మీద ఈ దాడి జరిగిన తర్వాత నెదర్లాండ్స్ ఇంటెలిజెన్స్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది, రష్యా కేవలం క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసిందని పైకి కనిపిస్తూ ఉంది. ఆ దాడిని అలాగే చూస్తూ ఉన్నారు. కానీ ఏవైతే ఆయుధాలతో దాడి చేస్తుందో అది పూర్తిగా రసాయనాలతో కూడినటువంటి ఒక భయంకరమైన దాడి. రసాయనాలు ఉన్నట్టుగా మాకు స్పష్టమైన సమాచారం ఉందని చెప్పి నెదర్లాండ్స్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా చెప్తూ ఉన్నారంటే రష్యా ఎంత వ్యూహాత్మకంగా, ఎంత పకడ్బందీగా, ఎంత ఒక ప్లాన్ ప్రకారం ఒక షార్ప్ దాడి యుక్రెయిన్ మీద చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ రష్యా దాడిని బట్టి పుతిన్ ఎలా ఆలోచించాడన్నది కూడా అర్థమవుతుంది. మనకి అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం, 3 ఉక్రెయిన్ సైనికులు ఈ రసాయన దాడితో చనిపోయారు. 2500 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు అని సమాచారం వస్తోంది.
సో లేటెస్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఈ వార్కి సంబంధించి రష్యా యుక్రెయిన్కి సంబంధించినటువంటి సమాచారం వస్తుంది. రష్యా అత్యంత భయంకరమైన దాడి 3 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే ఈ యుద్ధం ప్రారంభమైందో అప్పటి నుంచి చేస్తున్నటువంటి దాడుల్లో ఆ వేగాన్ని రష్యా పెంచినట్టుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భీకరమైన దాడి చేసిన తర్వాత పెద్ద ఎత్తున మిసైళ్లతో డ్రోన్లతో దాడి చేసిన తర్వాత ఇది ఒక రసాయన దాడి అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నటువంటి సందర్భం తర్వాత పుతిన్ ట్రంప్కు ఫోన్ చేసి మాట్లాడారు. గంట సేపు మళ్ళొకసారి ఫోన్లో సంభాషించుకున్నారు డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు పుతిన్. ఇద్దరు కూడా ఈ ఫోన్ సంభాషణలో తాజాగా తెలిసింది ఏంటంటే గంట సేపు చర్చలు జరిపినప్పుడు కూడా ట్రంప్ ప్రతిపాదన మళ్ళీ తీసుకొచ్చాడు, కాల్పుల విరమణకు అంగీకారం తెలపండి అని. కానీ పుతిన్ ఒకే ఒక్క డైలాగ్ చెప్పాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధాన్ని ఆపను, ఈ యుద్ధం ఆపే ప్రసక్తి లేదు, యుక్రెయిన్ అంతం కావాలి, ఉక్రెయిన్ అంతం చేసిన తర్వాతే. ఎందుకంటే అతిపెద్ద డ్రోన్ దాడితో, ఒక తెలివైన దాడితో మా వైమానిక స్థావరాల మీద డ్రోన్లను పంపించి, మా దేశం నుంచే డ్రోన్లు పంపించి ఒక తెలివైన దాడిగా జెలెన్స్కీ చేశాడు, మాకు తీవ్ర నష్టం కలిగించాడు. కానీ అది ఎప్పటికీ కూడా మా గుండె మీద గాయంగా మిగిలిపోతుంది, ప్రతీకారం తీర్చుకోవాల్సిందే అని చెప్పి పుతిన్ దాడులకు అప్పటి నుంచి వ్యూహాత్మకంగా చేస్తూ ఉన్నాడు. మరింత పగతో ప్రతీకారంతో రగిలిపోతూ ఈ దాడులు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. నిన్న ట్రంప్తో కూడా పుతిన్ ఇదే విషయం చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ అంతం అయ్యే వరకు ఈ దాడులు ఆపే ప్రసక్తే లేదు, ఈ దాడులు ఇదే విధంగా కొనసాగుతుంది, యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది, జెలెన్స్కీ కాళ్ల బేరానికి రావాలి, యుక్రెయిన్ పూర్తిగా తమ కాళ్ల బేరానికి వచ్చి చేతులు జోడించి మొక్కితే అప్పుడేమైనా ఆలోచిస్తానేమో, అంతవరకు ఈ యుద్ధం ఆగదు 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 అంటూ డొనాల్డ్ ట్రంప్కి గంట సేపు మాట్లాడిన తర్వాత కూడా తెగేసి చెప్పినట్టు పరిస్థితుంది. ట్రంప్ దీనికి సంబంధించి కూడా మాట్లాడారు. వైట్ హౌస్ నుంచి ఒక ప్రకటన కూడా వచ్చింది రష్యా యుక్రెయిన్కి సంబంధించి. పుతిన్ అసలు ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు, తగ్గేదే లేదు అంటున్నాడు. ఒక్క రోజు కూడా యుద్ధం ఆపటానికి అంగీకరించటం లేదు. పుతిన్ మాటలను బట్టి ఇదే అర్థమవుతుంది. పుతిన్తో మాట్లాడిన తర్వాత నేను చాలా నిరాశపడ్డాను అంటూ ట్రంప్ కూడా తన ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితుంది. సో డెఫినెట్గా రష్యా యుక్రెయిన్ యుద్ధం అనేది చాలా విషాద గీతిక 3 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుంది. యుక్రెయిన్ సైనికులు తీవ్రంగా నష్టపోతున్నారు, యుక్రెయిన్ పౌరులు కూడా భయంతో పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితుంది. అక్కడ యుక్రెయిన్లో ఉన్న మంత్రులే గత రాత్రి చాలా దారుణంగా గడిచింది, నిద్రలేని రాత్రుళ్ళు మా పౌరులు గడిపారు అంటే కీవ్ మీద ఎంత భయంకరమైనటువంటి షార్ప్ దాడులు పుతిన్ సేన చేసింది అనడానికి చాలా స్పష్టంగా ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ దాడి చాలా భయంకరమైనటువంటి రసాయన దాడిగా యుక్రెయిన్ ఆరోపిస్తోంది. నెదర్లాండ్, డచ్ రక్షణ శాఖ మంత్రి కూడా దీని మీద ఒక ప్రకటన చేశారు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇలాంటి దాడులు సరైనవి కాదు, యుద్ధ నీతి పాటించడం లేదు రష్యా మీద ఆంక్షలు పెట్టాల్సిందే, రష్యాకు ఉన్నటువంటి మిత్ర దేశాలు కూడా దీని మీద ఆలోచన చేసి పుతిన్ మీద ఒత్తిడి తేవాల్సిందిగా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారంటే ఈ దాడి ఎంత ప్రమాదకరంగా జరిగిందనేది యుక్రెయిన్ కూడా అంగీకరిస్తుందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనకు లేటెస్ట్గా అందుతున్న సమాచారం, రష్యా యుక్రెయిన్కి సంబంధించి ఈ వార్ ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియట్లేదు. ఈ వార్ చాలా దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తోంది, ఉక్రెయిన్ను కకావికలం చేసేస్తోంది పుతిన్ సేన. ఈ వార్ ఎప్పుడు ఆగుతుందో తెలియట్లేదు. పుతిన్ ఒకే ఒక స్టెప్ తీసుకుంటూ ఉన్నాడు, మరింత ముందుకే పోతాను, మరిన్ని దాడులు చేస్తాను, యుక్రెయిన్ అంతమే నాకు కావాల్సింది అని ఆయన మళ్ళీ ప్రకటన చేస్తున్నాడంటే ఉక్రెయిన్ పని ఖతమైపోయింది ఇక అని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితుంది. సో చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది. ఒక భయంకరమైన దాడి తర్వాత గంట సేపు ఫోన్లో మాట్లాడిన తర్వాత కూడా పుతిన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు, యుక్రెయిన్ అంతమే కావాలి అని కోరుకుంటున్నాడు.